మన ప్రధాన ఆహార పంటైన వరిలో కొన్ని వందల రకాలున్నాయి. వివిధ ప్రాంతాలకు, పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా, కొన్ని రకాల చీడపీడలను తట్టుకునేలా వాటిని శాస్త్రవేత్తలు రూపొందిస్తూ ఉంటారు. అయితే ఎన్ని రకాలున్నా ఎప్పటికప్పుడు విడుదలయ్యే నూతన రకాల పట్ల రైతులు ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైన ఎన్నో రకాలు ఇటు తెలంగాణలోనే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్లోనూ అలానే పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోనూ రైతుల ప్రాచుర్యం పొందుతున్నాయి. వరిలో గింజ నాణ్యతను అనుసరించి దొడ్డు, సన్నం, అతి సన్న గింజ రకాలుండగా వాటిలో పాతదొడ్డు, పొడుగు గింజ రకాలకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన కొత్త రకాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సిహెచ్ దామోదర్ రాజు ఇలా తెలియజేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ముమ్మరంగా వరి నార్లు పోస్తూ ఉన్నారు. ఇప్పుడు రైతులకు వివిధ వరి రకాలను నార్లు పోసే సమయం. వరి సాగులో రైతులు అధిక దిగుబడులు పొందాలంటే ముఖ్యంగా విత్తనము చాలా కీలకమైంది. విత్తనం తర్వాత వరి సాగు యాజమాన్యం ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారు, ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఒక 50% దిగుబడి మనం మంచి రకం ఎన్నుకోవడం వల్ల, తగిన సమయంలో విత్తుకోవడం వల్ల వస్తే, మిగతా సగం దిగుబడి మాత్రం యాజమాన్య పద్ధతుల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మనకు వరి రకాలను చూసుకున్నట్లయితే 4 తరగతుల వరి రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి అతి పొడవు గింజ రకము, అంటే బాస్మతి లాంటి రకాలు, అవి మన తెలంగాణ రాష్ట్రంలో సాగుబడిలో తక్కువ. తర్వాత పొడవు గింజ రకాలు, సన్నము పొడవు గింజ రకాలు, దొడ్డు పొడవు గింజ రకాలు. తర్వాత మధ్యస్థ సన్నగింజ రకాలు, మధ్యస్థ దొడ్డు గింజ రకాలు. ఇకపోతే పొట్టి సన్నగింజ రకాలు, పొట్టి దొడ్డు గింజ రకాలు. ఈ తరగతుల్లో మనకు అన్ని రకాలను మనము కేటగరైజ్ చేయొచ్చు అన్నమాట. కాల పరిమితిని బట్టి కూడా మనము రకాలను విభజించవచ్చు. మన తెలంగాణ ప్రాంతంలో సాగుబడిలో ఉన్న వివిధ కాల పరిమితి గల రకాలను చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రకాలు 150 రోజుల కాల పరిమితితో ఇవి పంటకు వస్తాయి అన్నమాట. అంటే దాదాపు 5 నెలల్లో ఇది పంటకు వస్తాయి. ఇకపోతే మధ్యకాలిక రకాలు 135 రోజుల్లో పంటకు వచ్చే రకాలు, ఇవి 4 నెలల 15 రోజుల్లో పంటకు వచ్చే రకాలు. స్వల్పకాలిక రకాలు 4 నెలల్లో పంటకు వచ్చే రకాలు, అంటే 120 రోజుల్లో పంటకు వచ్చే రకాలు. ఇంకా కొన్ని అతి స్వల్పకాల రకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అవి 100 రోజులు 110 రోజుల్లోనే మీకు పంటకు వస్తాయి అన్నమాట. ఇకపోతే ఈ రకాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు రూపకల్పన చేస్తారు, వీటి విత్తనాలు ఎక్కడ అందుబాటులో ఉంటాయి మనం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా రకాల రూపకల్పన ప్రభుత్వ రంగ సంస్థలు, తర్వాత ప్రైవేట్ సంస్థలు కూడా రకాలు రూపొందిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థల విషయానికి వచ్చినప్పుడు మన యూనివర్సిటీస్, ముఖ్యంగా తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, తర్వాత సెంట్రల్ సంస్థలు చూసినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, అంటే భారత వరి పరిశోధనా సంస్థ రాజేంద్ర నగర్ వాళ్ళు, తర్వాత వివిధ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్, ముఖ్యంగా ఈ ఒరిస్సాలో ఉన్న సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్ వాళ్ళు కూడా, ఇలా రకరకాల సంస్థలు ప్రభుత్వ రంగంలో రకాల రూపకల్పన, తర్వాత డెవలప్మెంట్, విడుదల చేయడం జరుగుతుంది. తర్వాత కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా, వాటికి సొంత R&D ఉన్న సంస్థలు, వాళ్ళు కూడా రకాలు రూపొందించి విడుదల చేయడం జరుగుతుంది అన్నమాట. విత్తన ఉత్పత్తి ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అని రైతులు తెలుసుకోవాల్సిన విషయం చాలా అవసరం. ఎందుకంటే మనకి చివరగా వాళ్ళకి కావాల్సింది విత్తనమే. ముఖ్యంగా యూనివర్సిటీస్ దగ్గర కూడా విత్తనోత్పత్తి జరుగుతుంది. అది బ్రీడర్ సీడ్ అనేది విత్తనోత్పత్తి జరుగుతుంది. అంటే మూల విత్తనము మేము ఉత్పత్తి చేస్తామన్నమాట. ముఖ్యంగా ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం కానీ, లేదంటే ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ ఈ యొక్క మూల విత్తనాన్ని మేము ఉత్పత్తి చేస్తాము. కొద్ది మొత్తంలో ఫౌండేషన్ సీడ్ కూడా, అదేవిధంగా సర్టిఫైడ్ సీడ్ కానీ, లేదంటే ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ సీడ్ కానీ కూడా కొద్ది మొత్తంలో కొన్ని రకాలకు ఉత్పత్తి చేసి రైతులకు నేరుగా అందించడం జరుగుతుంది. ఈ బ్రీడర్ సీడ్ మాత్రము కొద్ది మొత్తంలో రైతులకు ఇచ్చినప్పటికీ ఎక్కువ మొత్తంలో ఈ విత్తనోత్పత్తిదారులకు, ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీస్కి, సొసైటీస్కి, తర్వాత గవర్నమెంట్ విత్తనోత్పత్తిదారులైన తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వీళ్ళకు మేము ఈ సోర్స్ సీడ్, బ్రీడర్ సీడ్ ఇస్తామన్నమాట. ఇది ఈ విత్తన ఉత్పత్తిలో ఉన్న పద్ధతి అన్నమాట.
అయితే రైతులు ముఖ్యంగా మూల విత్తనము బ్రీడర్ సీడు కొద్ది మొత్తంలో మంచి సోర్స్ విత్తనం కావాలన్నప్పుడు మా యూనివర్సిటీ వద్ద పొందవచ్చు. అది కొద్ది మొత్తంలోనే. రాష్ట్రమంతా విత్తనోత్పత్తి చేసి సప్లై చేయడం అనేది యూనివర్సిటీకి సాధ్యం కాదు. సోర్స్ విత్తనం మాత్రము మా యూనివర్సిటీ ద్వారా మీరు రైతులు నేరుగా కొంతమంది రైతులు పొందవచ్చు. ఎక్కువ విత్తనము ఈ తెలంగాణ సీడ్ కార్పొరేషన్ వారు కానీ, నేషనల్ సీడ్ కార్పొరేషన్ వారు కానీ, చాలా ప్రైవేట్ సంస్థలు విత్తనోత్పత్తి చేస్తున్నాయి. వాళ్ళ దగ్గర మీరు పొందవచ్చు. ఇకపోతే రకాల విషయానికి వచ్చినప్పుడు మనకు ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటి నుంచో మనకు అభివృద్ధి చేసిన రకాలు, పాత రకాలు రైతులు సాగు చేస్తున్నారు. వాటి గురించి రైతులకు బాగా తెలుసు. తర్వాత వాటిలో కొన్ని బాగా ఉన్నాయి, కొన్నిట్లలో లోపాలు ఉన్నాయి, కొన్నిట్లలో కొన్ని సవరణలు అడుగుతున్నారు రైతులు. ఆ రకాలు ఏమేమి రకాలు ఇప్పుడు సాగులో ఉన్నాయి, తర్వాత ఎలాంటి కొత్త రకాలు వచ్చినాయి, ఇది మనం తెలుసుకుందాం. దొడ్డు రకాల విషయానికి వద్దాం. ఈ దొడ్డు పొడవు గింజ రకాలు అంటే MTU 1010 లాంటి రకాలు, అంటే IR64 లాంటి రకాలు ఒక సెగ్మెంట్. ఇంకొకటి మధ్యస్థ సన్నగింజ రకాలు, ఇదొక మార్కెట్ సెగ్మెంట్, అంటే BPT 5204 లాంటి రకాలు. ఇంకొకటి అతి సన్న గింజ రకాలు RNR 15048, HMT సోనా, జయశ్రీరామ్ లాంటి రకాలు అన్నమాట. ఈ 3 సెగ్మెంట్లలో మనకు ముఖ్యంగా వరి ఉత్పత్తి జరుగుతూ ఉంది. మార్కెట్లో కూడా ఈ 3 సెగ్మెంట్లకు బాగా డిమాండ్ ఉంది. సో మొదట దొడ్డు పొడవు గింజ రకాలు చూసుకున్నట్లయితే, పాత రకాలు చూసుకున్నట్లయితే IR 64, తెల్లహంస, MTU 1010 ఇవి పాత స్వల్పకాల దొడ్డు పొడవు గింజ రకాలు. తర్వాత ఇంకొకటి MTU 1001, ఇది మధ్యస్థ దొడ్డు గింజ రకం. ఇది 130 రోజుల కాల పరిమితి కదా, మధ్యకాలిక దొడ్డు గింజ రకం. వీటికి ప్రత్యామ్నాయంగా మనకు ఏ రకాలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి? ఆచార్య ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం నుండి కానీ, లేదంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం నుంచి కానీ, లేదంటే భారత వరి పరిశోధనా సంస్థ నుంచి కానీ చాలా రకాలు రైతులకు అందుబాటులోకి వచ్చినాయి. అందులో మొట్టమొదటిది KNM 118 కూనారం సన్నాలు అనే పేరుతో మేము విడుదల చేయడం జరిగింది. అది 120-25 రోజుల కాల పరిమితితో IR64, తర్వాత MTU 1010 గింజ నాణ్యత కలిగి ఉండి, ఆ గింజలనే పోలి ఉండి మంచి దిగుబడినిచ్చే రకంగా ప్రాచుర్యం పొందిందన్నమాట. ఎవరైతే రైతులు 1010 IR64 తెల్లాంస వేస్తున్నారో వారికి ఈ రకం ప్రత్యామ్నాయంగా వేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మంచి దిగుబడి ఉంది, కొంతవరకు తట్టుకునే శక్తి ఉంది, తర్వాత గింజ నాణ్యత బాగా ఉంది, మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇంకొక రకము RNR 29325, ఇది రాజేంద్ర నగర్ నుంచి విడుదల చేయబడింది. ఈ రకం కూడా మీకు 1010 IR 64 తర్వాత ఈ KNM 118 లాగానే ఉంటుంది. ఇది కూడా 125 రోజుల కాల పరిమితితో మంచి దిగుబడిని ఇస్తుంది అనమాట. ఇంకొకటి JGL 24423 అనే దొడ్డు పొడవు గింజ రకము, ఇది జగిత్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది. ఇది కూడా ఉన్న దొడ్డు రకాల్లో మంచి దిగుబడినిచ్చే రకంగా ప్రాచుర్యం పొందింది. ఈ రకాన్ని కూడా మీరు రానున్న ఖరీఫ్ కాలంలో ఎంచుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మిల్లర్స్ ఈ MTU 1001కి ధర రావట్లేదు, నూకలు అవుతున్నాయి, నల్ల మచ్చ వస్తుంది, దానికి డిమాండ్ లేదు, కన్జ్యూమర్స్ ప్రిఫరెన్స్ లేదు అని వాళ్ళు దాన్ని కొనట్లేదు. సో MTU 1001 అనే పాత రకానికి ప్రత్యామ్నాయంగా కొత్తగా ఏం రకాలు వచ్చాయి అది చూసుకున్నట్లయితే ఈ JGL 24423ని ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు. ఎందుకంటే దిగుబడి ఎక్కువ, కొంతవరకు రెసిస్టెన్స్ ఉండేది, ఒక మెడవిరుపు మాత్రం తట్టుకోదు. కానీ ఒక మెడవిరుపు విషయంలో జాగ్రత్త తీసుకున్నట్లయితే మీకు JGL 24423 అనే రకం MTU 1001 కూడా ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు. ఇంకొక రకము వరంగల్ పరిశోధనా స్థానం నుంచి దొడ్డు పొడవు గింజ మధ్యకాలిక రకము WGL 915, ఇది కూడా మీరు MTU 1001 స్థానంలో ఈ రానున్న ఖరీఫ్కు ఎంచుకునే అవకాశం ఉంది. విత్తనము మీరు వరంగల్ పరిశోధనా స్థానం నుంచి కానీ, తర్వాత తెలంగాణ సీడ్ కార్పొరేషన్ నుంచి కానీ, ప్రైవేట్ సంస్థల నుంచి కానీ మీరు పొందవచ్చు. మా రాజేంద్ర నగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి ఈ మధ్య కాలంలో ఒక మధ్యకాలిక దొడ్డు పొడవు గింజ రకం విడుదల చేయడం జరిగింది. అది RNR 28361. ఇది ఈ మధ్య కాలంలో విడుదలైంది కాబట్టి విత్తనము ఇప్పుడే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అయినా సరే మేము కొంత విత్తనాన్ని ప్రొడక్షన్ చేసి రైతులకు ఇవ్వడం జరిగింది. ఈ RNR 28361 అనే రకాన్ని కూడా మీరు 1001 స్థానంలో ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు. వరిలో దొడ్డు పొడుగు గింజ రకాలేవో తెలుసుకున్నాం కదా, ఇక సన్నగింజ రకాల గురించి రేపటి అన్నదాతలో తెలుసుకుందాం.